నెక్స్ట్ వచ్చి మా అమ్మమ్మ, మా ఆల్ టైమ్ ఫేవరెట్. నేనైతే 2 ఇయర్స్ ఇక్కడ చదువుకున్నా మా తాతగారు వాళ్ళ ఇంట్లో. అందుకే నాకు కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఇంటితో కనెక్షన్ ఎక్కువ. ఈవెన్ మా కజిన్స్ కూడా చాలా ఇష్టం అండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే. అప్పట్లో వేసవి సెలవులకు వచ్చేవాళ్ళం ఇంటికి. అవి కంప్లీట్ అయిపోయాక హాలిడేస్ ఇంటికి వెళ్ళాలంటే అదొక పెద్ద బెంగ. ఆటో బయట రోడ్డుకి వెళ్ళే వాళ్ళం ఆటోల కోసం. అవి ఎప్పుడు రాకూడదు రాకూడదు అని మొక్కుకుంటూ ఉండేవాళ్ళం. ఇదిగో మా చిన్న చెల్లి వీడియో తీస్తుంది, కాంతి. తిను మా ఇంకో చెల్లి జో కేక్ చేసింది. ఆ కేక్ అది తప్ప ఎవ్వరు తినట్లే. తినేమో మా పెద్దమ్మ, నిర్మల పెద్దమ్మ. ఇప్పుడేమో కిచెన్లోకి వెళ్దాం. ఇది కిచెన్ అండి. చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. మా కడుపు అంతా నింపేది ఇక్కడి నుండే. తిను మా అక్క, మా మావయ్య వాళ్ళ వైఫ్, వంటలు తల్లి. ఎందుకంటే అందరికీ వంటలు చేస్తూనే ఉంటుంది, కడుపు నింపుతూనే ఉంటుంది. మా మమ్మీ తిను మా పిన్ని. నేను కొంచెం వీడియో తీస్తాను, కొంచెం స్టిల్ కొడుతున్నారు మా వాళ్ళు. ఇది అండి మా కిచెన్. చిన్న కిచెన్, క్యూట్ కిచెన్. నెక్స్ట్ ఏంటంటే ఇది రూము. ఈ రూమ్లో ఏంటంటే అప్పటి రోజుల్లో పడుకునే వాళ్ళం, యూజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కువ ఎవరు రావట్లేదు అనేసి దీన్ని కొంచెం స్టోరేజ్లా యూజ్ చేస్తున్నారు. వీళ్ళు పండించిన ధాన్యం అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే కోళ్ళు పొదగడానికి, తెలుసు కదా, గుడ్లు పెట్టాక పిల్లలు అవ్వడానికి కొంచెం వేడిగా ఉండాలనేసి ఇట్లా సెట్ చేశారు. ఇంకా బయటకు వస్తే అందరికీ ఫేవరెట్ ప్లేస్ ఏంది, ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఏంటంటే పెరడు. చాలా బాగుంటుంది. ఇవి మెట్లు పైకి వెళ్ళడానికి టెర్రస్కి. అప్పట్లో మా తాతయ్య ఉండేవాళ్ళు, తాతయ్య కింద పని వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆవులు ఉండేవి, కోడలు ఉండేవి, మంచిగా పాలు వచ్చేవి, మంచిగా తీసేవాళ్ళు. ఇప్పుడు మా తాతయ్య లేనప్పటి నుంచి ఇది కొంచెం ఇలా ఉండిపోయింది. చెట్లు అయితే ఉన్నాయి, సపోటా చెట్లు, జామ చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. వీడైతే పుష్ప రీసెంట్గా మా మావయ్య కొడుకు తెచ్చుకున్నాడు పెంచుకోవడానికి. మస్తు యాక్టివ్ ఉంటాడులే. ఇక్కడంటే అగోండి అవి సాలలు అంటారు. ఆ సాలల్లో ఏంటంటే ఆవుల్ని కట్టేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరు ఉండట్లేదు కదా, అక్కడికి వెళ్ళి దగ్గరగా చూపించాలంటే భయం, పాములు ఉంటాయి అనేసి. అందుకే దూరంగా చూపిస్తున్నా. ఇవన్నీ ఫుల్గా చెట్లు ఉంటాయండి. గోరింటాకు చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్లు, సీతాఫలం చెట్లు ఇంకా మంచిగా ఉంటాయి. ఈ ఏరియా అంతా ప్రహరీ కట్టేసి అట్లా వదిలేశారు చెట్లు అవి పెంచుకోవడానికి. కోళ్ళు అండి, నాటుకోళ్ళు అయితే ఒక 30 అలా ఉంటాయి.